నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన ఆగదన్న రేవంత్. మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టుల కింద ఎవరి భూములు పోలేదా అని నిలదీత. మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం. ఈ నెల 9న టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని పునరుద్ఘాటన. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తారన్న నేతలు. రేపు ఎల్లుండి ఢిల్లీలో చంద్రబాబు పర్యటన. ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న సీఎం. ఏపీకి నిధులపై చర్చ. పుంగనూరులో బాలిక హత్యపై వదంతులు నమ్మొద్దన్న పోలీసులు. తండ్రికి అప్పు చెల్లించే విషయంలో వివాదంతో ఓ మహిళ చంపినట్లు వెల్లడి. రేపు నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశం. 2 ఏళ్లలో సమస్యను పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంపై చర్చించే అవకాశం. చెన్నై వైమానిక ప్రదర్శనలో అపశృతి. లక్షలాది మంది సందర్శకుల రాకతో ఉక్కపోతకు 4 మృతి. 230 మందికి అస్వస్థత. ఆసుపత్రులకు తరలింపు. గత 10 ఏళ్లలో చేపట్టిన నిర్మాణాలపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. డీపీఆర్ లేకుండానే 1,00,000 కోట్లు పోసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిందని మండిపడ్డారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నాణ్యతపైన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసి ప్రక్షాళన చేసి తీరుతామని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి పిల్లలకు నది పేరు పెట్టేలా అద్భుతంగా పునర్నిర్మిస్తామని తెలిపారు. కొలువుల పండుగలో భాగంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 1635 మందికి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్ల కొద్దీ సాగదీసిందన్న సీఎం నోటిఫికేషన్ల దశలోనే చాలా జాప్యం చేసిందని విమర్శించారు. పరీక్ష పూర్తయినా 5-6 ఏళ్లు నియామక పత్రాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 31,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు. 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు. మీ బాధ్యతను మీరు మరవద్దు. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి. పాఠశాలలు ప్రారంభించాలి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని 11,063 మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు 9 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నాము. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా బాధ్యత. దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు గొప్పగా నిలబడ్డాయన్న సీఎం 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుంగిందని ఆక్షేపించారు. గత 10 ఏళ్లలో నిర్మించిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు పోదామా? మీరేసిన రోడ్ల దగ్గరకు పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా? ఈ రోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? 1,00,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడితిరి, మీరే మింగుతిరి, మీరు ఉండగానే కూలిపాయి. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అది ఎక్కడైతే నిర్మించినో భూమిలో వర్టికల్ ఒక చీలిక ఉన్నది. 50 టీఎంసీల నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లే తుడిచిపెట్టకపోతాయని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు. అట్లాంటి ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినామని చెప్పి మాట్లాడుతారు. నదుల పేర్లను పిల్లలకు పెట్టుకునే మంచి సంస్కృతి మనకుందన్న రేవంత్ రెడ్డి మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిందన్నారు. మూసీ పరివాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా అని విపక్షాలను ప్రశ్నించిన సీఎం వారిని ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని కోరారు. 60,000 ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదా? శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా? ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది, 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా. ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళు బాగుపడొద్దా?
వాళ్ళకి నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. 5-10 వేల కోట్లు మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి, మంచి పాఠశాలలు కట్టించి, ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి, మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తుకి పునాదులు అవుతారు. పేదోడి దుఃఖం నాకు తెలియదా? ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో తెలియదా? వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి, నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. ఇంజనీర్ల కృషి, చిత్తశుద్ధి సమాజానికి చాలా అవసరమన్న రేవంత్ రెడ్డి ఉద్యోగాలు పొందిన వారంతా తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. పేద విద్యార్థులకు దసరా కానుకగా ఈ నెల 11న పలు నియోజకవర్గాల్లో 19 సమీకృత గురుకులాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కులమతాలకు అతీతంగా భావితరాలను తీర్చిదిద్దాలన్నదే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల లక్ష్యమని భట్టి విక్రమార్క వివరించారు. సచివాలయంలో సమీకృత గురుకులాల డిజైన్ శంకుస్థాపనలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. క్రీడలకు ప్రాధాన్యమిస్తూ గాలి వెలుతురు ఉండేలా హరిత భవనాలను నిర్మిస్తామని వివరిస్తూ డిజైన్స్ ను ప్రదర్శించారు. ఇంటర్ వరకు తరగతులను ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నాకు తెలిసి 73 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందట. నేను చెప్తాను చాలా సగౌరవంగా, మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేవి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర ఇప్పటివరకు లెవెల్స్తో సహా డిజైన్ అప్రూవ్ అయినటువంటి కొడంగల్, ఉస్నాబాద్, నల్గొండ, హుజూర్ నగర్, మంతిని, పాలేర్, ఖమ్మం, వరంగల్, ఆందోల్, చంద్రాయన్గుట్ట, మంచిర్యాల్, కొల్లాపూర్, ములుగు, భూపాల్పల్లి, అచ్చంపేట్, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి అండ్ మధిర. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని గ్రామీణ యువతకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గతేడాది దసరా వేళ 6 గ్యారెంటీల పేర్లు చెప్పి ఓట్లడిగిన కాంగ్రెస్ గెలిచాక వంచిస్తోందన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయకపోగా అవ్వాతాతలకు పింఛన్ పెంచలేదని, రైతు బంధు నిలిపేశారని అన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం 10 నెలలు గడిచినా అతిగతి లేదన్నారు. 4,000 నిరుద్యోగ భృతికి నీళ్లొదిలారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను 6 గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిక్లరేషన్లపై ఎక్కడికక్కడ నిలదీయాలని హరీష్ రావు కోరారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సోమవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు హాజరు కానున్నారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల భద్రత పరిస్థితిపై అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. మోదీ సర్కారు వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో నక్సల్ హింస 2010తో పోలిస్తే 2023లో 72% మేర తగ్గిందని, మరణాలు 83% మేర తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తు చేసింది. రేపటి ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. వివిధ శాఖలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలతోనూ రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్టు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వారికి వివరించడం సహా మంత్రివర్గ విస్తరణపైన చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రేపు ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు బుడమేరు వరదలపై నివేదిక వెలువడిన తర్వాత తొలిసారి మోదీతో సమావేశమవుతున్నారు. వరద సహాయ నిధులు, సెయిల్లో విశాఖ ఉక్కు విలీనం, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరానికి కేంద్రం సాయం వంటి అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. రేపు మోదీతో భేటీ అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రైల్వే జోన్, ఇతర అంశాలపై చర్చిస్తారు. ఎల్లుండి అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. గ్రామీణ నీటిపారుదల శాఖ ఉద్యోగుల సమస్యల త్వరలోనే పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మంగళగిరిలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు పవన్ను కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, 3 నెలలుగా తమకు రావాల్సిన జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు చెల్లించేలా చూస్తారని భరోసా ఇచ్చారు. ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి అనే దివ్యాంగురాలు పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా కమలాపురం ల్యాబ్లో 10 ఏళ్లుగా హెల్పర్గా పనిచేస్తున్న తనను 3 నెలల క్రితం విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తారని బాధితురాలికి పవన్ హామీ ఇచ్చారు.
ఇటీవలి వరద బాధితులకు మొత్తం 602 కోట్ల పరిహారంలో 18 కోట్లు మినహా 98% మంది లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సాంకేతిక కారణాలతో వరద సాయం అందని 2% ప్రజల ఖాతాలో రేపు డబ్బు జమ చేయనున్నట్లు వెల్లడించింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయకపోవడం వంటి కారణాలతో డీబీటీ పద్ధతిలో పరిహారం మొత్తం అందుకోలేకపోయిన వారికి రేపు జమ చేయనుంది. ఆధార్ అనుసంధానం సహా పలు కారణాలతో ఇప్పటికీ పరిహారం పొందని ఒక్కో కుటుంబానికి నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లాలో 15,000, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలు సహా ఇతర జిల్లాలో బాధిత ప్రజలకు రేపు వారి ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది. 92వ వాయుసేన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. లక్షలాది మంది మెరీనా బీచ్కు తరలిరాగా తొక్కిసలాట, ఉక్కపోత వంటి పరిస్థితులు తలెత్తి 4 సందర్శకులు మృతి చెందారు. మరో 230 మంది గాయపడటం, అస్వస్థకు గురవడం వంటి పరిస్థితులు తలెత్తాయి. క్షతగాత్రులకు చెన్నైలోని 3 ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నైలో వాయుసేన వైమానిక ప్రదర్శన నిర్వహించింది. ఆ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్దీప్ సింగ్తో పాటు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హాజరయ్యారు. ఆదివారం కావడంతో వైమానిక ప్రదర్శన తిలకించేందుకు సుమారు 13 లక్షల మంది తరలివచ్చారు. ఈ క్రమంలో ఊపిరాడక కొందరు అస్వస్థకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. ఎయిర్ షో ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రజలు ఒక్కసారిగా రహదారులపైకి వచ్చారు. మెట్రో, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరేందుకు యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట పరిస్థితులు తలెత్తి ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే ప్రయత్నంలోనూ అంబులెన్స్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో హత్యకు గురైన బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు నిరాధారమని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. బాలిక తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తాడన్న ఆయన ఇళ్లు కట్టుకునే క్రమంలో ఇచ్చిన డబ్బులు త్వరగా ఇవ్వాలని అప్పు తీసుకున్న వారిపై ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. అప్పు తీసుకున్న వారిలో మహిళ బాలిక ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తామని తీసుకెళ్లి హత్య చేసిందని మణికంఠ వెల్లడించారు. తర్వాత బాలుడితో కలిసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారని వివరించారు. ఈ కేసులో నిందితురాలు, ఆమెకు సహకరించిన తల్లి, బంధువైన మైనర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్ గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs, 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. చిత్తూరు జిల్లాలో జరిగిన చిన్నారి హత్యను కూడా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనా అత్యాచారం జరిగిందని వైసీపీ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పుంగనూరులో చిన్నారి కుటుంబాన్ని మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్తో కలిసి అనిత పరామర్శించారు. బాలిక తండ్రిని సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని చిన్నారి తండ్రికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. హంతకులను వదిలిపెట్టబోమని ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు. అమ్మాయి మనకి సమయం తేలటం నిజంగా చాలా దురదృష్టం. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 అరెస్టు చూపించి ఈ రోజు అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు గవర్నమెంట్ గానీ ముందుకు వస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒంగోలు పోలీసులు వేధించారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పొన్నలూరు మండలం పరుచూరివారిపాలెనికి చెందిన రాజశేఖర్ కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెంలోని ఓ హ్యాచరీలో పనిచేశాడు. ఆ సమయంలో హ్యాచరీ నిధులను రాజశేఖర్ పక్కదారి పట్టించారని యజమాని సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్ల రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుడి మృతదేహంతో రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం 1వ డిపో పరిధిలో 5 కొత్త బస్సులను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు ఏపీలో అన్ని రవాణా వ్యవస్థల్ని మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని కేంద్ర మంత్రి వివరించారు. గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క బస్సు కొత్తది మా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భం లేదు. అంటే విమానయాన శాఖ నుంచి రైలు శాఖ కానీ, ఆర్టీసీ కానీ అన్నిటిని కూడా
ప్రక్షాళన చేసి మళ్ళీ రాష్ట్రం ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. నిన్ననే మీరు చూసుంటారు, ఢిల్లీ నుంచి తిరుపతి చాలా సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మనం వచ్చిన వెంటనే అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా 6 కొత్త ఫ్లైట్ కనెక్టివిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. వందే భారత్ ట్రైన్లు విశాఖపట్నం నుంచి రాయ్పూర్ దుర్గ్ వరకు కూడా మనం మొన్ననే ప్రారంభోత్సవం చేసుకున్నాం. శరణవరాత్రుల సందర్భంగా పర్యాటక ప్రాంతం గోవాకు రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామ స్టేషన్కు రైలును కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ, గోవా ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో గోవా వెళ్లాలంటే పలు రైలు మారాల్సి వచ్చేదని, ఇకపై ప్రయాణికులకు అలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ రైలు వారంలో 2 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. మన జంట నగరాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా గోవా ప్రజలకు ఈ యొక్క దేవి నవరాత్రుల కానుకగా, దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈ రోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషం అని సందర్భంగా మనయేస్తున్నాం. ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గాని, ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు, ఎవరైతే గోవా వెళ్లాలని చాలా మంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు, అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాం. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్లో 18 మందిని 6 బృందాల సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. వారిపై తెలంగాణలో 45కు పైగా, దేశవ్యాప్తంగా 319 కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 5 లక్షల రూపాయల నగదు, 25 ఫోన్లు, 16 ఏటీఎం కార్డులు, పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కొరియర్, పెట్టుబడులు, ఓటీపీలు, ఇన్సూరెన్స్ వంటి సైబర్ నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాలోని 1,61 లక్షల సీజ్ చేశారు. తెలంగాణలో బాధితుల నుంచి 6,94 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మలయప్ప స్వామివారు 3వ రోజు రాత్రి ముత్యాల పందిరి వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో వైభవంగా జరిగిన వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మలయప్ప స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. యోగ నరసింహస్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవ ముందు కళాబృందాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలో పాల్గొనేందుకు వేలాదిగా చేరుకున్న భక్తులతో మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో కర్పూర హారతులు సమర్పించారు. ముఖ వెంకటేశ రఘుకుల శ్రీనివాస శ్రీద పరిపాలకాయ తెలుపుమయ. తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడం వల్ల అమ్మవారి ఆలయాలకు భక్తులు భారీగా తరలి వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై లలిత త్రిపుర సుందరిదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. వీఐపీ దర్శనాల విషయంలో అధికారులు పకడ్బందీగా వ్యవహరించారు. సొంత వాహనాలను కొండపైకి అనుమతించలేదు. వీఐపీ పాసులు ఉన్నవారు పున్నమి ఘాట్కు రావాలని సూచించారు. వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో అభయప్రదానం చేశారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు కూష్ముండాదేవి అవతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం ఓ పాఠశాల ప్రార్థనా స్థలం సమీపంలో జరిపిన దాడిలో 26 మంది మరణించారు. మరో 93 మంది గాయపడినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. డీర్ అల్ బలహ్లోని అల్ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించాయి. వివిధ ప్రాంతాల నుంచి గాజా స్ట్రిప్లోకి వచ్చి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని అధికారులు ఆరోపించారు. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలకు రేపటితో ఏడాది పూర్తి కానుండగా ఈ దాడులు చోటు చేసుకున్నాయి. అయితే గాజా పట్టీలోని రజ్ద్ పాఠశాల, షుహదా అల్
అక్సా ప్రార్థనా స్థలంలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్ మిలిటెంట్లు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. అటు గాజాతో పాటు లెబనాన్లో మిలిటెంట్ల ఎరివేతకు చేస్తున్న పోరాటానికి సహకరించరాదన్న ఫ్రాన్స్, పశ్చిమ దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించినందున ఇజ్రాయెల్కు ఆయుధ విక్రయాలు నిలిపివేయాలని ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలను నెతన్యాహు తీవ్రంగా ఆక్షేపించారు. ఫ్రాన్స్తో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు. ముంబైలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 చిన్నారులు సహా 7 సజీవ దహనమయ్యారు. చెంబూరు ప్రాంతంలోని 2 అంతస్తుల భవనంలో ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. కింది అంతస్తులో ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా పై అంతస్తుకు విస్తరించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 7 ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లో 1800 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ సమీపంలోని ఫ్యాక్టరీలో చేసిన తనిఖీల్లో మాదక ద్రవ్యాలు, ముడి పదార్థాలు లభించాయి. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ హోంశాఖ సహాయక మంత్రి హర్ష సంఘవి ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ధృవీకరించారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన పోస్టులో పేర్కొన్నారు.